హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇటు దళిత ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున కొంతవరకు వివాదం దారితీసిన సిచ్యువేషన్ కనిపించింది. మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో మాట్లాడడానికి సామాజిక కార్యకర్త ఉషక్క గారు ఉన్నారు. ఒకసారి ఇదే విషయంపై చర్చించే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అమ్మ. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి చూస్తూ ఉంటే కొంతవరకు దిగజారుడు వ్యవస్థ లెక్క అనిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? పాడి కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ లో ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా రావడానికి అమ్మా నాకు ఓట్లేయండి అని చెప్పి ఒక భార్యని పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే అయినటువంటి వ్యవస్థ అయింది. ఈ రోజున హుజురాబాద్ కి 1000 కోట్లు తెస్తానని హామీ ఇచ్చిన చరిత్ర అయింది. అవి రెండు మర్చిపోయి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన్ని గారు అని పిలుస్తున్నారు జనాలు. పదవిని కొంతసేపు పక్కన పెడితే మనిషి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఎందుకంటే ఈ రోజున నీకు విశిక్షణ జ్ఞానం లేకోకుండా ఒక ఎట్లా మాట్లాడుతున్నారంటే మీరు ఎవరి మీకు వెనకాలండి మాట్లాడిస్తున్నారు, లేకపోతే మీకే మాట్లాడాలనిపిస్తుందా, ఏం చేసినా ఎవరు ఏమీ అనరు అనే ఒక మీకు అహంకారమా? ఏంటి మీ ప్రవర్తన? ఒక ఒక లేడీ అని చూడకుండా తమిళసాయి గారిని గతంలో పేపర్ని ముడ్డి కింద పెట్టుకో అని మాట్లాడిండు. సరే, తెలుసో తెలియకో ఒకసారి మాట్లాడిండేమో, ఆ రోజున ఏమన్నా మైండ్ సరిగ్గా లేదేమో అనుకున్నారు. అది అయిపోయిందా? ఈ రోజున కడియం శ్రీహరి గారు, ఆయన మీ తండ్రితో వయసు సమానులు, ఆయన్ని గౌరవించాలి. ఎట్లా అనండి, ఒక మనిషి ఎవరైనా గాని మనకంటే పెద్దోళ్ళు వస్తే నమస్తే అమ్మా, నమస్తే తండ్రి, సంబంధం లేదు. మనం మామూలుగా కనిపిస్తే అంటాం. ఏంటి గన్నులు చూపించినట్టు చేతులు చూపించుడు, ఇదంతా మీ బాడీ లాంగ్వేజ్ ఎందుకు అట్లా అవుతుంది? మీరు ఎమ్మెల్యే అయ్యారని అహంకారమా? మీరు కడియం శ్రీహరి గారిని అట్లా అంటారు. మన స్పీకర్ గారిని ఏమో కాగితాలు చించి ఏంటో చిన్నపిల్లలు గాని ఆడుకుంటారు చూసారా, చిన్నపిల్ల శాస్త్రాలు అంటారు. అక్కడికి పోయి అట్లా చేస్తారు. ఇంకొకటి పోలీస్ ఆయన కూడా చూడకుండా మన ఎస్పీ గారిని ఆ కులం పేరుతో దూషిస్తా, మతం పేరుతో దూషిస్తా ఉంటారు. మీరు ఇదేనా నేర్చుకుంది? మీరు ప్రజల మనుషులు అనుకుంటే మీ వల్ల నేర్చుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ సమాజంలో ఒక ఎమ్మెల్యే గారినో, ఎంపీటీసీ గారినో, జెడ్పీటీసీ గారినో, ఒక మినిస్టర్ గారినో, ఒక సీఎం గారినో చూసి మనం నేర్చుకోవాల్సిన వాడిక భాషలో ఎట్లా ఉండాలనేది మీరు జనాలకు నేర్పిస్తున్నారా? ఫస్ట్ మీకు ఎమ్మెల్యే పదం వచ్చిందని అహంకారమా? మీరు మాత్రం ఇట్లాంటివి చేస్తే బిడ్డ ఇంకొకసారి మీకు ప్రజలు న్యాయమైన తీర్పిస్తారని చెప్తున్నా నేను. అంటే ముఖ్యంగా హుజురాబాద్ ప్రజలు కౌశిక్ రెడ్డి గారిని గెలిపించారు. గెలిపించినప్పటి నుంచి హుజురాబాద్ నియోజకవర్గం పోవట్లేదు, హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని కొంతవరకు వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూడొచ్చు అసలు? అదే దాని గురించే చెప్తున్నా నేను. హుజురాబాద్ కి 1000 కోట్లు తీసుకొస్తానని హామీలు ఇచ్చి కట్టుకున్న భార్యని కన్న పిల్లని ముందట పెట్టి నువ్వు అడ్డం పెట్టుకుని మీరు అడిగిన ఒకసారి మీరు ఓట్లు ఎట్లా అడిగారో జనాల్ని గుర్తు తెచ్చుకుని మీ కాన్సెన్సీ ఉన్న అభివృద్ధి కోసం మీరు మాట్లాడండి. అంతేగాని గన్నులు పెన్నులు ఇవన్నీ కాదు. మీరు చేతులతో చూపించడం ఇవన్నీ కాదు. మీరు మాట్లాడే భాష మీరు అదుపులో పెట్టుకోండి. లేని ఎడల మీరు ఇట్లాంటి దూషించే మాటలు మాట్లాడితే ఏ ఎమ్మెల్యే గారైనా సరే ఇట్లా దూషించి వాళ్ళు వచ్చిన పదవులు మర్చిపోయి విశిక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఎవరైనా గాని వెంటనే వాళ్ళ పదవుల నుంచే బత్రాప్ చేయాలి. లేకపోతే మాత్రం మర్యాద ఉండదు. అంటే ముఖ్యంగా కౌశిక్ రెడ్డి ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నా ఎందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారైనా, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారైనా సరే ఎందుకు కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చు? ఇప్పుడు ఒక మనిషికి ఇంకొక మనిషి ప్రోత్సాహం నాకైతే తెలియదు, ఉండదు. ఒక మనిషికి ఇంకొక మనిషి ప్రోత్సాహం ఇస్తే కొంతవరకే మాట్లాడతారు. ఆయనకి ఏంటంటే మనిషి పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళలో ఉన్న పెద్ద అధికారులు కూడా అందరూ కేటీఆర్ అన్నగారు గాని ఎవరైనా గాని వాళ్ళని అదుపులో పెట్టాలి. వాళ్ళు కూడా పెట్టట్లేదంటే అందరికి ఏమనిపిస్తుంది, వీళ్ళే వెనుకొని నడిపిస్తున్నారు అనిపిస్తుంది. అది కూడా ఒక ఏమంటారు జనాలందరిలో అదొక టాకు బయలుదేరింది. ఇదంతా కూడా కేటీఆర్ గారిని చూసుకునే ఇట్లా చేస్తున్నాడు అని. అది మీకు చెడ్డ పేరు వస్తుందన్న ఫస్ట్ ఆయన్ని ఖండించండి. హుజురాబాద్ లో
కౌశిక్ రెడ్డిని దూరం పెట్టాలంటారు అంతేనా? అంతే. ఉమ్, హుజురాబాద్ లో మాత్రం కౌశిక్ రెడ్డి గారిని, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన కారు గాని, గన్మ్యాన్ గాని, ఇవాళ ఆయనకు వచ్చే జీతం గాని, ఆయన విలాసవంతమైన ఇది గాని అన్ని కూడా మా ప్రజలే. మా నుంచి వచ్చిన డబ్బులే మీ హోదాలు. మీకు ఎవరైనా గాని గవర్నమెంట్ ఉద్యోగాలకి ఈ రోజున శాలరీలు వస్తున్నాయి అంటే మా కష్టార్జితం. మీరు ప్రజల యొక్క ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలు తీర్చండి. ఫస్ట్ విద్య, తర్వాత ఉద్యోగం, ఈ రెండు మీద మీరు మంచి ఆలోచన చేయండి. హుజురాబాద్ కి 1000 కోట్లు తీసుకొస్తున్నారు. 1000 కోట్లకి మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చారని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజున హుజురాబాద్ లో మీరు ఇంత అహంకారంగా ప్రవర్తిస్తున్న ఒక ఎమ్మెల్యే మరి మనుషులనే విశిక్షణ జ్ఞానం కోల్పోయి, మానవత్వం లేకుండా, ఒక పెద్ద మనిషిని లేకోకుండా, ఒక అన్నగారిన వర్గానికి చెందినటువంటి మా అన్నగారి మీద అట్లా చేయడం ప్రతి ఒక్కళ్ళం ఖండిస్తున్నాం. ఆయన మీదకి మనకి ఈ అనగానే వర్గాల మీదకి ఎవరు వచ్చినా సరే ఊరుకునేది లేదు బిడ్డ. మీ మందెల శ్యామల్ గారి వ్యాఖ్యల పైన కూడా చాలా వరకు దుమారం రేగింది కదా, అతని మీద కూడా చాలా మంది వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఏం చెప్తారు? మందెల సామ్యాల్ గారు అంటే వీళ్ళు అనబట్టే కదా అంది, ఫస్ట్ వీళ్ళు అనబట్టే కదా, కౌశిక్ రెడ్డి అన్న తర్వాత అన్న తర్వాతే కదా. మీకే అంత ఉంటే మాకు కూడా ఇంత ఉంటది అని చెప్పేసి, నువ్వు వయసులో ఉన్నవాడికి నీకే జ్ఞానం లేదు. ఆయన పెద్ద మనిషి, ఎన్నో చరిత్రలు చూసుంటాడు. ఫస్ట్ మీరు అనబట్టి, మీరు రెచ్చగొట్టబట్టి, ఇక మనిషికి ఏమైతుందంటే అవతల మనిషి మాట్లాడే దీన్ని బట్టే వాళ్ళ యొక్క విశిక్షణ జ్ఞానం అనేది బయటపడుతుంది. ఈ రోజున మేము మాట్లాడుతున్నాం, ప్రజలు మాట్లాడుతుంది, సంఘాలు మాట్లాడుతున్నాయి అంటే కూడా ఇవాళ ఉన్న వ్యవస్థను బట్టే కదా మాట్లాడేది. ఫస్ట్ మీరు మాట్లాడారు కాబట్టి అన్నగారు మాట్లాడారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కౌశిక్ రెడ్డి ఇట్లే వ్యవహరిస్తే, దళిత సంఘాల నాయకులపై ఇట్లే వ్యవహరిస్తే ఏం చేయబోతారు మీరు అందరు కలిసి? దళిత సంఘాల నాయకుల మీద ఎవరైనా గాని ఇట్లా విశిక్షణ జ్ఞాన రహితంగా మాట్లాడితే గనక వాళ్ళకి తగిన చర్యలు ప్రజలే చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. అన్ని సంఘాలు ఏకమైతే అందరూ మాట్లాడుతున్నారు, మీకు తగిన బుద్ధి చెప్పడానికి. ఇవాళ రెడ్డిలు అందరూ కూడా సమానత్వం అంటున్నాం, కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినంత వల్లనే కదా, ఒక్కడు మాట్లాడినంత వలన అందరూ చెడిపోతున్నారు. ఒక్క చీడ పురుగుంటే అన్నిటికీ చెడ్డ పేరు అంటారు కదా, అలా జరుగుతుంది ఇప్పుడు.